తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. సింహం వేటాడి చంపిన ఏనుగుల గుంపులో చివరగా మిగిలిన మొదపటి ఏనుగులాగా నిలబడి ఉన్నాడు జంబుమాలి. చనిపోయిన ఏనుగుల గుర్రాల శరీరాల నుండి కారిన రక్త ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన సైనికుల దేహాలను చూసి క్రోధంతో ఊగిపోయాడు జంబుమాలి. చేతిలోనికి ధనస్సు తీసుకుని పుంఖాలుగా బాణాలను హనుమంతుడి మీదకు గురిచూసి వదిలాడు. వాటినన్నింటినీ తన చేతిలోని గదతో చల్లా చెదురు చేశాడు హనుమంతుడు. జంబుమాలి, ఒక్కడివి మిగిలావు, అనవసరంగా ప్రయాసపడక నీ ప్రాణాలైనా దక్కించుకో అని హితవు పలికాడు హనుమంతుడు. హనుమ మాటలు లెక్కసేయక వేగంగా బాణాలు వదలసాగాడు జంబుమాలి. అది చూసి హనుమ కోపంతో వాడి రథాన్ని ఎత్తి నేలకేసి కొట్టాడు. క్రింద పడిన వాడిని లేవనీయకుండా వాడి ధనస్సు నారినే పీకి ఉరివేసి గొంతు నులిమి చంపివేసి మరల అశోకవన ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డాడు ఆంజనేయుడు. జంబుమాలి మరణ వార్త రావణునికి భయపడుతూ చేరవేశారు సైనికులు. క్రోధాగ్ని కణాలు కనుల రాలుతుండగా 5 సేనానాయకుల వైపు చూశాడు రావణాసురుడు. జంబుమాలి హతుడయ్యాడన్న వార్త వినగానే క్రోధంతో రావణుని ముఖం ఎర్రగా మారి దిగ్గున లేచి నేనే స్వయంగా వెళతాను అంటూ కదిలాడు. రావణాసురుడు లేవటం చూసిన 5 సేనానాయకులు విరూపాక్ష యూపాక్షులు మొదలుగా గలవారు ఆయనకు అడ్డు వచ్చి, ఓ ప్రభు, ఒక పిల్ల కోతిని పట్టడానికి మీరు వెళ్ళడమేమిటి? ఆ విధంగా వెళితే మీ చేతిలో పరాభవింపబడిన దేవతలు మిమ్ము చూసి పరిహసించరా? ఇప్పటి వరకు ఆ కోతిని పట్టడానికి వెళ్ళిన వారెవరూ గొప్ప పేరున్న యోధులు కారు. మేమే స్వయంగా వెళ్ళి ఆ కోతిని పట్టుకుని వస్తాం అంటూ ఆ 5 ప్రాధేయపడ్డారు. రావణాసురుడు అనుమతి ఇవ్వగానే త్రిభువనాధిపత్యము తమకే వచ్చినంత సంబరపడిపోయారు వారంతా. రావణాసురుడి పాదాల మీద సాగిలపడి నమస్కారం చేశారు. రాజభవనం నుండి బయటకు వచ్చి తమతో ఎవరెవరు వస్తారో రమ్మనమని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపునందుకుని రథ గజ తురగ పదాతి దళాలతో గొప్ప యోధులు కదిలారు. మత్త గజముల మదం జలములు పెద్ద ఏరులాగా ప్రవహించింది. యోధుల నడుముకు వేలాడే కత్తుల తళతళలు ఆకాశంలో మెరుపుల వలె మెరిశాయి. 5 సేనానాయకుల భార్యలు, మిగిలిన యోధుల భార్యలు అందరూ వారికి ఎదురు వచ్చి కోతిని పట్టడానికి వెళ్ళవద్దని బతిమిలాడారు. కానీ వారి మాటలు పెడచెవిన పెట్టి ముందుకు కదిలారు వారంతా. పంచసేనానాయకులు ప్రళయకాలంలో విజృంభించే పంచభూతాల వలె ముందుకు కదిలారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.